మమతా బేగం రాజీనామా చేసే ప్రసక్తే లేదంటుంది. నేనైతే రాజీనామా చేయను, నేనే గెలిచాను. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి మరో 100 మంది, అంటే ఇప్పుడు గెలిచినటువంటి 81 మంది కాకుండా మరో 100 మంది అత్యధిక మెజారిటీతో గెలిస్తే ఈసీ బీజేపీ కలిసి కౌంటింగ్లో కొంత అవకతవకలు జరిపారు. అందుకే మా యొక్క అభ్యర్థులు ఓడిపోయారు. అవసరమైతే మేము న్యాయ పోరాటానికి వెళ్తాను, కానీ రాజీనామా చేసే ప్రసక్తి అయితే లేదు. అవసరమైతే దీన్ని ప్రజల ముందు పెడతాం, న్యాయస్థానాల ముందు పెడతాం. ఇది ఖచ్చితంగా రిగ్గింగ్ అయితే జరిగింది. ఖచ్చితంగా ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు, బీజేపీ వైపే పాకులాడింది. బీజేపీని గెలిపించడం కోసమే అనేక విధాలుగా ఆరాటపడింది. కాబట్టి నేనైతే రాజీనామా చేయను అని చెప్తుంది మమతా బేగం. ఇప్పుడు మరి 3 దఫాలుగా ఈవిడే గెలిచింది కదా, మరి అప్పుడు మాత్రం ఈవీఎం ఏం చేయలేదు, ఈవీఎంలు జరగలేదు, రిగ్గింగ్ జరగలేదు, రౌడీలు వచ్చి ఓట్లు వేయలేదు. ఈవిడ ఎంత ఇదైపోతుందంటే పశ్చిమ బెంగాల్లో ఈ రోహింగ్యా ఓట్లను తీసి పారేసింది బీజేపీ. ఈ రోహింగ్యా ఓట్లను తీసి పారేశారు ఈసీ ఎస్ఐఆర్ నిర్వహించి. ఈవిడ రౌడీలకి చేతులు కట్టేశారు, కొంతమందిని నిర్బంధించారు, కొంతమంది పేర్లు పెట్టి మరి ఏమైనా ఇక్కడ రిగ్గింగ్ జరిగిన ప్రజల్ని భయానికి గురి చేసిన పరిస్థితి ఎలా ఉంటుందంటే చౌరస్తాలో 4 దారులు ఉన్నటువంటి చౌరస్తాలో కాళ్ళు చేతులు తీసేసి మరీ నిలబెడతాం. అంటే నిలబెడతామంటే అక్కడ పండబెట్టేస్తాం. ఇక జీవితంలో బయటికి కూడా రానివ్వకుండా జైల్లో పెట్టేస్తాం. ఇలా అనేక విధాలుగా భయపెడితే టీఎంసీ గుండలందరూ భయపడ్డారు. పైగా ఇక్కడ ప్రతిసారి 4-5 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల్ని ఈసారి కేవలం 2 దఫాలుగా నిర్వహించింది. ఒక్కసారి నిర్వహించాలని చూశారు, కానీ కుదరలేదు. అందుకే 2 దఫాలుగా నిర్వహించాల్సి వచ్చింది. 152 నియోజకవర్గాలకు ఒకసారి, 142 నియోజకవర్గాలకు ఒకసారి. సో ఇలాంటి పరిస్థితి అక్కడ క్రియేట్ చేసింది ఎవరు? ఈ తృణమూల్ కాంగ్రెస్ రౌడీలు, ఈ మమతా బేగం. ఇప్పుడు ఓడిపోయేసరికి జీర్ణించుకోలేక, ఇప్పుడు ఓడిపోతే అంటే ఇక ఈవిడి యొక్క దౌర్జన్యాలు, దాష్టీకాలు, ఆ దారుణాలు అవన్నీ బయటకు వస్తాయి కదా. మరొక 2-3 నెలల్లో అన్ని బయటికి తీస్తారు. ఇప్పటికే ఎస్ఐఆర్ ద్వారా 90 లక్షల ఓట్లను తీసి పారేశారు, మరో 30 లక్షల ఓట్లని కట్టడి చేయగలిగారు. సో ఆ విధంగా 1,22,00,000 ఓట్ల మీద ప్రభావం పడింది. అందుకే ఈరోజు ఆవిడ ఓడిపోయింది. దాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఈ 8,000 రౌడీ, ఈవిడి కోసం పనిచేసినటువంటి రౌడీలు 8,000-7,000 మంది ఉన్నారు. ఇంకా జిల్లాల వారీగా ఇంకా టీఎంసీ రౌడీలు లెక్కలేస్తే వాళ్ళందరూ కలిపితే దగ్గర ఒక 70-80 వేల మంది అవుతారు రౌడీలే. 1,00,000 మంది వరకు ఉంటారు రౌడీలు. మీకు ఇది చెప్తే చాలా విడ్డూరంగా ఉంటుంది, కానీ అది విడ్డూరం కాదు, వాస్తవం అది. ఇప్పుడు గనక రాజీనామా చేయకపోతే ఏం చేయాలో చేస్తారు, అది వేరే విషయం. కానీ ఇంకా ఎలా మండుపట్టు పడుతుందో చూడండి.